క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 60వ అధ్యాయము 19వ భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ వాక్యం మనకు గొప్ప అద్భుతమైనటువంటి నిరీక్షణ వాగ్దానం. మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో భయంకరమైనటువంటి చీకట్లు వస్తూ ఉంటాయి. సమస్యలు అనేటువంటి చీకటి, నిరాశ అనేటువంటి చీకటి, వ్యాధులు అనేటువంటి చీకటి, ఆర్థిక ఇబ్బందుల వలన చీకటి, ఆత్మీయ బలహీనతల చీకటి. అయితే దేవుడు ఈ రోజున చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితానికి వెలుగు సూర్యుడు కాదు, నీ జీవితానికి వెలుగు చంద్రుడు కాదు, నేనే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యముని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే యెహోవా వెలుగు చీకటిని పారదోలుతుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చీకటి ఎంత శక్తి ఉన్నట్లు కనిపించినా ఒక చిన్న వెలుగు వచ్చినప్పుడు అది వెంటనే తొలగిపోతూ ఉంటుంది. అందుకని దావీదులా అంటూ ఉన్నారు 27వ సంకీర్తన 1వ చరణములో, యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు అని చెప్పేసి. మన జీవితంలో కొన్నిసార్లు దారి కనిపించదు, ఏం చేయాలో తెలియదు, అంత గందరగోళంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మార్గం అనేది స్పష్టమవుతుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చీకటిని చూసి భయపడవద్దు, సమస్యలను చూసి భయపడొద్దు, వెలుగైనటువంటి దేవుని వైపు చూడు. అద్భుతమైన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, యెహోవా నిత్యమైనటువంటి వెలుగుగా ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు తగ్గిపోతాడు, మనుషుల సహాయం కూడా కొంతకాలమే ఉంటుంది. డబ్బు ఒకరోజు తగ్గిపోవచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, బంధువులు కూడా మరిచిపోవచ్చు. కానీ దేవుని యొక్క వెలుగు అనేది ఎన్నటికీ కూడా ఆరిపోదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ నిత్యమైనది, ఆయన కృప నిత్యమైనది, ఆయన సన్నిధి నిత్యమైనది. అందుకే దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును అని చెప్పేసి. దేవుని వెలుగు దారిని చూపిస్తూ ఉంటూ ఉంది. చీకటిలో నడిచేవాడు ఖచ్చితంగా తడబడతాడు, వెలుగులో నడిచేవాడు గమ్యాన్ని చేరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే 119 105వ శరణములో, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తి జీవితంలో దిశ ఉంటుంది. ఈ రోజున నీకు మార్గం కనిపించడం లేదా? దేవుని వాక్యాన్ని తెరు. నీకు భవిష్యత్తు అర్థం కావట్లేదా? ప్రార్థనలో మోకరించు. ఎందుకంటే యెహోవా వెలుగు చూపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వెలుగు దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుంది. ఇదే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు, నీ సంతాప దినములు ముగిసిపోవును అని చెప్పేసి. దేవుని వెలుగు వచ్చిన చోట కన్నీరు శాశ్వతంగా ఉండదు. ఉదాహరణకి యోసేపు చెరసాలలో ఉన్నాడు, కానీ దేవుని వెలుగు అతనిని రాజభవనానికి చేర్చింది. అంత మాత్రమే కాదు, రూతు బాధలో ఉంది, కానీ దేవుని యొక్క వెలుగు ఆమెను ఆశీర్వాద మార్గంలో నడిపించింది. అంధుడైన భర్తిమై జీవితంలో యేసు వెలుగు ప్రకాశించినప్పుడు అతడు చూపు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని వెలుగు మహిమను తెస్తూ ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ వచనం చివరిలో మనం చదువుతూ ఉన్నాము, నీ దేవుడే నీ మహిమయుండును అని చెప్పేసి. ప్రపంచం ఇచ్చేటువంటి మహిమ తాత్కాలికం, కానీ దేవుడిచ్చేటువంటి మహిమ శాశ్వతం. మన విద్య, సంపద, స్థానం వల్ల కాదు, దేవుని సన్నిధి వల్లే నిజమైనటువంటి మహిమ వస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. ఉదాహరణకి మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతని యొక్క ముఖం ఏం చేస్తుందో తెలుసా? ముఖం ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వెలుగులో ఎవరైతే నడుస్తారో నడిచే వారి యొక్క జీవితాలు కూడా ఇతరులకు సాక్ష్యంగా మారుతాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈరోజు
పరిస్థితులు చీకటిగా కనిపించవచ్చు, కానీ దేవుడు మనతో చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నీ జీవితానికి వెలుగు సూర్యుడు కాదు, చంద్రుడు కాదు. ఒకవేళ అవి కాకపోయినప్పటికీ కూడా నేను నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటానని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యల మధ్యలో యెహోవా వెలుగుగా ఉంటాడు, కన్నీళ్ళ మధ్యలో యెహోవా వెలుగుగా ఉంటాడు, నిరాశ మధ్యలో యెహోవా వెలుగుగా ఉంటాడు, భవిష్యత్తు తెలియనటువంటి సమయంలో కూడా యెహోవా వెలుగుగా ఉంటాడు. ఈరోజు ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. ప్రభువా, లోకం ఇచ్చేటువంటి వెలుగును కాదు, కానీ నీవే నా నిత్యమైనటువంటి వెలుగుగా ఉండాలని నీవు గనక కోరుకోగలిగినట్లయితే మన జీవితంలో చీకటి తొలగిపోతూ ఉంటూ ఉంది, దారి స్పష్టమవుతూ ఉంటూ ఉంది, సంతోషం నిండిపోతూ ఉంటూ ఉంది, దేవుని మహిమ అనేది ప్రత్యక్షమవుతూ ఉంటా ఉంది. అలాగైతే కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా యెహోవా మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, అద్భుతమైనటువంటి రీతిలో కృపగల దేవుడు మనందరినీ కూడా నడిపించి మనకు సహాయము చేయును గాక. ఆమేన్.